పోలీసులకు మానసిక శారీరక ఫిట్నెస్ శిక్షణ అవసరమని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. డ్యూటీలో పోలీసులు అలక్ష్యం వహించకూడదని, సవాళ్లను ఎప్పటికప్పుడు ఎదుర్కోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జరిగిన డిమొబిలైజేషన్ ఆయన మాట్లాడారు. ప్రత్యేక వాహనంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పరేడ్లో పాల్గొన్నారు. పోలీసుల వృత్తి నైపుణ్య శిక్షణ ముగింపు డ్రిల్లో ఆయన సూచనలు చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పనితీరును సిపి అభినందించారు. ప్రతిభ కనబర్చిన పోలీసులను ప్రశంసా పత్రాలు అందజేశారు. నూతన పోలీస్ బ్యారక్ పై సిపి ప్రారంభించారు. ఎవరైనా ఉమెన్ గ్యాదరింగ్ ఎక్కువైనప్పుడు మన దగ్గర ఉమెన్ ఫోర్స్ లేదు అని కొద్దిగా వెనకంజ వేసేవాళ్ళు. ఇప్పుడు వెనకంజ చేసేది లేదు. ఇప్పుడు మొత్తం ఫ్రంట్ అప్ ఫ్రంట్ సీనియర్స్ సిటిజన్ అయినా కానీ ఆల్మోస్ట్ 50 దాటినా లేకపోతే 45 ప్లస్ దాటిన తర్వాత కూడా సిబ్బంది ఒక ప్లటూన్ లో ఉన్న సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా పరేడ్ చాలా కాలం తర్వాత పరేడ్ మంచిగా సీక్వెన్స్ గా చాలా షార్ప్ గా చేశారు. ఇప్పుడైతే మనకు పరేడ్ కి చేసుకోవడానికి, మీటింగ్స్ పెట్టుకోవడానికి, ఇక్కడ టెంట్స్ ఏదైనా బ్రీఫింగ్ చేసుకోవడానికి చాలా ఇక్కడ ఈ గ్రాండ్ అరేనా స్టార్ట్ అయింది. సో ఇవన్నీ ప్రతి ఒక్కరు కృషి చేశారు. రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ నుంచి అడిషనల్ డీసీపీ వరకు, డీసీపీ వరకు, తర్వాత